శ్రీ గురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. పుదుక్కొట్టై సంస్థానం రాజగురువు మహాభాష్యం శ్రీ అనంతగోపాలకృష్ణ శాస్త్రి గారి వంశంలో నేను జన్మించడం నా పూర్వజన్మ పుణ్యఫలితం. సదాశివ బ్రహ్మేంద్రులు మరియు గోపాలకృష్ణ శాస్త్రి గారు ఒకే వేద పాఠశాలలో చదువుకున్న సహ విద్యార్థులు. ఇద్దరూ ఒకే గురువు వద్దనే విద్యను అభ్యసించారు. సదాశివ బ్రహ్మేంద్రుల సూచన మేరకే మా పూర్వీకులైన గోపాలకృష్ణ శాస్త్రి గారిని పుదుక్కొట్టై రాజవంశస్థులు రాజగురువుగా నియమించుకున్నారు. పరమాచార్య స్వామివారు చాలాసార్లు మా పూర్వీకులు నివసించిన నమన సముద్రానికి విజయం చేశారు. 1965 అక్టోబర్లో నేను స్వామివారిని దర్శించుకొని నా కాశీ యాత్రకు అనుగ్రహం వేడాను. మహాస్వామివారు కేవలం ఆశీస్సులు అందించడమే కాకుండా కాశీలో చేయవలసిన పనుల గురించి నాకు విపులంగా తెలిపారు. ముఖ్యంగా పండితులతో ఒక విద్వత్ సదస్సు నిర్వహించమని, అలాగే కాశీలో ఉన్న సన్యాసులందరికీ ఒకరోజు భిక్ష ఇవ్వమని నాకు తెలిపారు. కాశీయాత్ర చేయాలని ముసలి దంపతులు చాలా కోరికతో ఉన్నారు. కానీ వారి వద్ద తగినంత ధనం లేదు. వారిని నీతో పాటు తీసుకెళ్లగలవా అని మహాస్వామివారు నన్ను అడిగారు. అది గొప్ప అదృష్టంగా భావించి నేను అంగీకరించాను. మహాస్వామివారి కోసం ప్రయాగలో ఒక పాత్రలో శుద్ధ గంగాజలాన్ని తీసుకొని వచ్చాను. మహాస్వామివారు కాళహస్తిలో ఉన్నప్పుడు సరిగ్గా 27 నవంబరు 1963న ఆ పవిత్ర జలపాత్రని మహాస్వామివారికి సమర్పించాను. తరువాత స్వామివారు చెన్నై దగ్గరలోని చోళవరంలో ఉన్నప్పుడు నేను స్వామివారిని దర్శించుకొని అక్కడే ఉండిపోయాను. మరుసటి రోజు ఉదయం 11 గంటలప్పుడు మాధ్యాహ్నిక స్నానం కోసం పరమాచార్య స్వామివారు దగ్గరలోని కొలనుకు బయలుదేరి వెళ్ళారు. అయ్యా, మీరు గంగాజలం ఉన్న పాత్రతో స్వామివారి వెనకే వెళ్ళండి. ఈరోజు పరమాచార్య స్వామివారు మీరు తెచ్చిన గంగాజలంతోనే స్నానం చేయబోతున్నారు అని స్వామివారి సేవకులొకరు మాకు తెలిపారు. నేను నా భార్య కొలను వద్దకు పరిగెత్తాము. మహాస్వామివారు కొలను మధ్యలో నిల్చొని ఉన్నారు. నా భార్య నా పక్కన నిలబడి ఉండగా పరమాచార్య స్వామివారికి నా చేతులతో గంగాభిషేకం చేశాను. మా పూర్వీకులు మహాభాష్యం అనంత గోపాలకృష్ణ శాస్త్రి గారు చేసిన పుణ్య ఫలితంగా నాకు ఈ అరుదైన అవకాశం లభించింది అని తిరుకుర్రాలం నుండి శ్రీ సచ్చిదానంద స్వామివారు తెలిపారు. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురుదివ్య చరణారవిందార్పణమస్తు. స్వస్తి.